బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా పొన్నూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వెకిటించి బాలిక మృతి చెందడంతో బంధువులు ఆందోళనకు దిగారు. అంతేకాకుండా ఆగ్రహించిన బంధువులు ఆసుపత్రి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దాంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. అయినా శాంతించని బాలిక బంధువులు రోడ్డుపై ధర్నాకు దిగారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చందోలు గ్రామానికి చెందిన విద్యార్థిని జ్వరంతో బాధపడుతుంటే ఫాతిమా ఆసుపత్రికి తరలించారు. అయితే హాస్పిటల్ సిబ్బంది ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత బాలిక శరీరం రంగు మారిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.